మెట్రో టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను పీసీసీ సీనియర్ నేత సామాజిక కార్యకర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి అవార్డు గ్రహీత మురళీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్నో సంవత్సరాలుగా మెట్రో టీవీ క్యాలెండర్ ప్రచురించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తుందని మురళీధర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని ఆయన కొనియాడారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నెలకొల్పడం స్వాగతించదగిన విషయమన్నారు. ఫోర్త్ సిటీ భారత భవిష్యత్తు నగరంగా నిలుస్తుందని మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటేశ్వర ఆశీస్సులు మరి మా నరసింహస్వామి ఆశీస్సులు దయ వలన ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాము. మా జయప్రసాద్ చైర్మన్ గారు మెట్రో టీవీకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ అయితే చేయడం జరుగుతుందో చాలా ఆనందదాయకము. చంద్రశేఖర్ గారికి, వీరికి, మరి వాళ్ళ స్టాఫ్కును, మరి మా తెలంగాణ సోదరులందరికీ రేపు ఈ 26 జనవరి సందర్భంగా కూడా శుభసూచకము, ఆనందదాయకము. మరి ఇంకోటి ఏంటంటే, నేను మామూలుగా మాట్లాడుతున్నా, నాకు కొంత సమయం ఉందని. ఇప్పుడు మా ముఖ్యమంత్రి, గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీమతి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విధాలా కష్టపడుతున్నాడు, అందరూ చూస్తున్నాం. ఇది ఒకరికి చెప్పుకునే సమస్య కాదు. ఆయన నిజంగా చెప్పాలంటే నాకు 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. ఇచ్చేటప్పుడు బ్యాంకులో ఏం అకౌంట్లో డబ్బులే లేకుండే, ఆ లేని దాన్ని పట్టుకొని ఆయన నడిపించుకుంటూ వస్తున్నారు మంత్రులు వాళ్ళు. ఇది ఎందుకు శుభసూచకంగా భావించారు? ఎందుకు ఊరికే వ్యతిరేకం? ఇది కామన్. ఇది ఇప్పుడే కాదు, ఒక అప్పటిసని చూస్తే అపోజిషన్ లీడర్స్ ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారు. వారికి నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది ఎందుకు అన్న కాడుకుంటారు వాళ్ళు. ఆడ ఉన్న డబ్బు ఏం లేకపాయే, ఇవన్నీ రెండేళ్ళ బాగుండే ఆయన సాధించి పెడుతున్నాడు. మనం ఆనందపడదాం, ఏముంది? ఇప్పుడు గంగమ్మ ఉంది, ఎట్లా కృష్ణమ్మ, గంగమ్మ, వర్షం పడే వ్యవసాయం చూడు ఎంత బాగా అభివృద్ధి జరిగింది. ఎప్పుడు పండలే ఇంత పండింది. ఇవాళ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం రావట్టే, మరి ఉద్యోగాలు ఇచ్చే కార్డు ఇవ్వట్రి, అన్ని విధాలు జరుస్తూనే ఉన్నారు. డబ్బును బట్టి బట్టన వీళ్ళందరూ పోవట్రి. మంత్రులు కూడా చాలా కష్టపడుతున్నారు. ఏమి ఇలా భేదాలు లేవు, నాకేం స్వాగతం లేదు. నేను జనరల్గా స్వామివారి ఆశీస్సుల వల్ల అంటున్నాం. ఇలా భేదాలు ఎందుకు? ఓకే, వక్ర భాష ఎందుకు? ప్రజలకు కూడా నీడా అని ఉంది. అందరు సన్నబియ్యం తింటున్నారు. ఇది మామూలు మాట. జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. మరి పోలీస్ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నారు, ఎక్కడ ఇబ్బందులు కాకుండా చేయబట్టి డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తుంది. ఒక మున్సిపల్ అథారిటీ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అది కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఎప్పుడు విరామం లేక పనిచేస్తూనే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఇంత కష్టపడా? ఒక మాట నేను ఎవరిని వ్యతిరేకించా, దండం పెడతా, మాట్లాడాలనుకుంటున్నా. బాగా కష్టపడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఎట్లొస్తున్నాయి అనుకుంటున్నారు? ప్రతిదీ ఏదో విధంగా వక్ర భాష మాట్లాడడం వాళ్ళ స్వేచ్ఛకు వదిలేసాం. ఇది నేను చెప్పేది ఏంటంటే, బాగా కష్టపడుతాడు, బాగా అభివృద్ధి తీసుకుపోతున్నారు. ఎన్ని విధాల రేషన్ కార్డులు ఇచ్చే మళ్ళీ వాళ్ళకి ఏదో ఉండంగిస్తున్నారు. వాళ్ళకి ఏమైనా భేదాలు పెట్టేది అలవాటు అయిపోయింది. ఏదో మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మనిషికి కావాల్సింది జీవితంలో ప్రశాంత వాతావరణము, బుక్కడి అన్నం, గుక్కడి నీళ్ళు. అది గంగమ్మ కూడా ఎట్టిచ్చింది చూడండి. ఈసారి సన్నబియ్యము పంట వాళ్ళకి విపరీతంగా డబ్బులు కూడా ఎంబడే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ అవుతున్నప్పుడు ఇంకెందుకయా బాధలు? ఆడ పుష్కలంగా అకౌంట్లో డబ్బులు ఉండే చేస్తలేరు అన్నమాట కాదా? ప్రతి ఒక్కటి ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఫైనాన్స్ ఈయన అందరూ. మేము కూడా ఆనందపడుతున్నాం, తప్పేం లేదు. నా స్వార్థం కాదు, నలుగురు బాగుంటే మేము బాగున్నట్టే. మా తెలంగాణ సోదరులలో కూడా అందరికీ భక్తి భావన ఉంది. ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, తమ్ముళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అయినా కూడా తన దేవుళ్ళ దగ్గర పోయి దర్శనం తీసుకొని ఆత్మీయత ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు సమ్మక్క సారక్క కూడా ఎంత కష్టపడి చేశారు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ముఖ్యమంత్రి శ్రీమతి గీత అక్క వీళ్ళందరూ పోయి దర్శనాలు చేసుకుని మంత్రులు కూడా, అది పుణ్యం. దేవుని తలుచుకోవడమే కదా మనం బతికేది. అలా ఆశీర్వాదమే అందరం.
ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అనవసరంగా వేస్ట్ ముచ్చట్లు మాట్లాడే బదులు ఇంకా పనులు చేసే ఉత్సాహం చేయాలి. ఆయనకి ఏమి కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాదు, ఈ వృత్తి వ్యవహారాలు ఏవైతే చేస్తున్నాడో బాగా చేసుకుంటూ పోతున్నారు. ఇలా భేదాలు వద్దు. అక్కడ ముఖ్యమంత్రి కూడా, ప్రధానమంత్రి కూడా బాగానే కష్టపడుతున్నాడు. ఎందుకు అనాలి? ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా తీసుకొస్తున్నాడు. ఆయన కూడా అందరూ కోఆపరేషన్ నడుస్తున్నది. వ్యతిరేకం ఎందుకు? ప్రతి విషయానికి వ్యతిరేకం మంచిది కాదని మా ఉద్దేశం. ఇది ప్రజలు నిర్ణయించి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు. ఆయన బాగా కష్టపడుతున్నారు, అందరు కష్టపడుతున్నారు, ఎమ్మెల్యేస్ కూడా కష్టపడుతున్నారు, కార్యకర్తలు కూడా ఫేవర్ ఉన్నారు, అందరిని కలుపుకొని పోతున్నారు. దీన్ని మనం ఎందుకు వ్యతిరేకంగా ఆలోచన చేయాలి? మన మనసు మంచిగా పెట్టుకొని ముందుకు నడవాలి. అదే ముఖ్యం మనిషికి. ఇది సమయం ఇచ్చిన మా చైర్మన్ జయప్రసాద్ గారికి, మా చంద్రశేఖర్ గారికి, వారి స్టాఫ్కును మరొకసారి 26 జనవరి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు.